ఇది దీపానికి వాడేటటువంటి కుందండి. ఇది మనకి దీపం కొండెక్కకుండా గ్లాస్ ప్రొటెక్ట్ చేస్తుందనమాట. దీన్ని సాంబ్రాణి పొగ వేసుకుంటానికి కూడా మనం ఉపయోగించొచ్చు దీన్ని. మధ్యలో ఉండేటటువంటి గ్లాస్‌ని తీసేసి ఎట్లా మనం ధూపం వేద్దామో చూపిస్తానండి. ధూప్ స్టిక్ తోటి మనకి ఒరిజినల్ సాంబ్రాణి వాసన రాదు కదండీ! నిప్పు చేయడానికి కొబ్బరి చిప్పను గానీ, లేతే బొగ్గును గానీ తీసుకొచ్చి నిప్పు చేసి దాని మీద సాంబ్రాణి పొడి వేస్తాము. దానికన్నా కూడా ధూప్ స్టిక్‌ని తీసుకొని దాన్ని నిప్పు కింద చేసి ఇలా సాంబ్రాణి పొడి వేయడం వల్ల పని తేలికవుతుందండి. ఆ నిప్పు రవ్వలు వెళ్ళడం, ఈ పని ప్రాసెస్ అంతా తగ్గుతుంది. ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఈ టిప్‌ని మీరు రెగ్యులర్‌గా వాడేటటువంటి కుందుల్లో గానీ, ప్లేట్స్‌లో గానీ యూజ్ చేసుకోవచ్చండి. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట. ఇలా స్టాండ్ ఉన్న మెషిన్స్ చాలామందికి ఇంట్లో ఉంటాయండి. అవి అడ్డుగా ఉన్నాయని చెప్పి చాలా ఫీల్ అవుతాము. వాటిల్ని మనం చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చండి. అంటే వాటిని మొబైల్‌గా ఎక్కడ కావాలంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చండి. ఇలా కన్వర్ట్ చేసుకుంటానికి మీకు తెలిస్తే ఓకే. తెలియకపోతే కనుక ఇక్కడ మనకు అమెజాన్‌లో దొరుకుతుందండి. అంటే కింద బేస్ మనం వుడ్‌ది కొనుక్కోవచ్చనమాట. ఆ కింద స్టాండ్ తీసేసి ఇప్పుడు చూడండి ఇక్కడ వుడ్ ఉంది చూడండి ఇదనమాట. ఇది ఉషా మెషిన్‌కి గానీ ఏ మెషిన్ కన్నా అటాచ్ చేసేసుకొని మొబైల్ ఇప్పుడు మనం కరెంట్ సూయింగ్ మెషిన్స్ ఎలా అయితే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటున్నామో ఇది కూడా పెట్టుకోవచ్చండి.